బ్యాక్ టు అవర్ ఛానల్ దిశిత బ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు అయితే నేను మా స్కూల్లో నా పర్ఫార్మెన్స్ అయితే మీరైతే చూడబోతున్నారు. ఈరోజు అయితే మా స్కూల్లో నన్ను ఇండిపెండెన్స్ డాన్స్కి అయితే సెలెక్ట్ చేశారనమాట. అందుకైతే నా కాస్ట్యూమ్ అయితే ఇదనమాట. ఇంకా ఇండిపెండెన్స్ డే చున్నీ కూడా ఉంది. లాస్ట్ కూడా అయిపోయిన తర్వాత అది కూడా చూపిస్తాను. ముందు నేను ఏమేమి మేకప్ ప్రొడక్ట్స్ వాడతాను ఇది రెడీ అవడానికి చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే నేను రాసుకునేది బ్లూ హ్యాండ్ వాళ్ళది బ్రైట్ గేట్ ఫౌండేషన్ అనమాట, లిక్విడ్ ఫౌండేషన్. దీన్ని మనం ఫౌండేషన్ అయితే కొంచెం రాసుకోవాలి. ఈ ఫౌండేషన్ రాసుకోక ముందు నేనేం అప్లై చేసుకున్నానో చూసేద్దాం రండి. ఫేస్ అంతా ప్యాచీగా అయిపోతుంది. కొంచెం సేపటికి అది మొత్తం డాట్లు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఈ హిమాలయ వాళ్ళది బేబీ లోషన్ అయితే మనం యూజ్ చేయాలి. చూడండి, ఇంతే ఇదంతా చేయికి రాసుకోవాలి. ఇట్లా 4 డాట్స్ మనం పెట్టుకోవాలి. ఇదే మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫౌండేషన్ రాసుకుందాం. ఇంతనే పెట్టుకొని నేనైతే ఇంత పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మేకప్ అయితే వేసుకొని ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్, ఫెస్టివల్స్, బర్త్డే పార్టీస్ పోయినప్పుడే నేను మేకప్ వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అనమాట. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత మనం మేకప్ పౌడర్ అంటే కాంపాక్ట్ మనం అప్లై చేసుకోవాలి. కాంపాక్ట్ రాసుకుని చూసారా, బ్యాక్స్ లేకుండా అయితే క్లియర్ చేసుకున్నాను. ఇవాళ ఐ షాడో చిన్న బాక్స్, ఎందుకంటే ఒక పెద్ద బాక్స్ కొనుక్కోలేదు, చిన్న బాక్స్ చూసి 2 కలర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే నేను ఇండిపెండెన్స్ డే కదా, లైట్ సో ఓన్లీ వైట్ వేసుకుంటున్నా. ఆరెంజ్ బ్రైట్ అయిపోతుంది. చూడండి లైట్. అండ్ నెక్స్ట్ అయితే ఏడిఎస్ వాళ్ళ చూడండి, ఇక్కడ మీకు ఏడిఎస్ ఈ గాజులు అయితే వాటర్ ప్రూఫ్. లిప్స్టిక్ అండ్ ఇది వచ్చేసి లిప్ లైనర్. ఇది కూడా ఏడిఎస్ వాళ్ళదే చూడండి. ఇది కూడా స్మచ్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్. అండ్ మనం ఇంత కూడా కాదు, కొంచెం పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నా చూస్తాను, అసలు మీకు కంటికే కనబడాలి పెట్టుకుంటాను. ఇంత పెట్టుకోవాలి. ఇంత పెట్టుకుంటే మీడియం కలర్లో వస్తుంది. లిప్స్టిక్ కూడా బాగుంటుంది. చూసారా ఎలా వచ్చిందో. అండ్ నెక్స్ట్ మస్కారా కూడా రాసుకున్నాను చూడండి. ఫ్రెండ్స్
నా ఫైనల్ లుక్ అయితే ఇది. ఇండియా చున్నీ అని చెప్పాను కదా, చున్నీ 3 కలర్ చున్నీ, పోనీటైల్ అన్నమాట. నా ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ బొట్టు కూడా చూడండి, గ్రీన్ స్టిక్కర్ పెట్టాను, అలానే ఆరెంజ్ బొట్టు పెట్టాను. ఎవరికైతే దండం పెట్టుకున్నాం, నేను మంచిగా డ్యాన్స్ చేయాలి. ఇండియా రిబ్బన్ 6:30కి. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది. 8 కల్లా మా మ్యాన్ వచ్చేస్తుంది. అందులో బయట నేను చూపించేస్తానండి. సో అప్పటికే వర్షం చూసుకుంటాం, ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అందుకే స్కూల్ బయట పెట్టరు, లోపల పెద్ద స్టేజ్ మీద పెట్టారు. పొద్దున్న దేవుడి పాటలు వినిపిస్తాయి, మనశ్శాంతి బయటకు రావాలి. చూడండి ఒకసారి బయటకు. మమ్మీ వేడి వేడి పాలు ఇచ్చింది, స్పాంజ్ వచ్చింది చూడండి. చాలా చల్లటి క్లైమేట్లో వేడి వేడి పాలు. ఇంకో 15 మినిట్స్ అయితే మా బస్సు వస్తుంది. మా బస్సు ఎక్కడం కూడా మీకు చూపిస్తాను. మీకు ఎప్పుడు మా బస్సు చూపించలేదు కదా, అసలు మా స్కూల్ అంటేనే మీకు తెలియదు. చూపిస్తాను రండి. సో బాయ్ ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను. ఇంకా వ్లాగ్ అవ్వలేదు. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తున్నాను కదా, వచ్చేటప్పుడు ఇన్ని చాక్లెట్స్ ఎన్ని పట్టుకొస్తాను నాకు తెలియదు. కరెక్ట్ వ్యాన్ వచ్చేటప్పుడు వర్షం వస్తుంది చూడండి. పాల ప్యాకెట్ ట్రేలు ఉన్నాయి చూడండి, అక్కడ వస్తుంది మా బస్సు. బ్రేకింగ్ ఉన్న వాళ్ళు కూడా మా బస్సు వాళ్ళే. అందుకే ఇక్కడ మా బస్సు వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. మమ్మీ బ్లాగ్ తీసేది వచ్చిన తర్వాత మేము ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను. డ్యాన్స్ వీడియో కూడా పెడతాను. బాయ్ ఫ్రెండ్స్. బ్లాగ్ మా వ్యాన్ వచ్చేసింది. బాయ్.